నమస్తే. డిజిటల్ బుక్, రెడ్ బుక్ ధీటుగా డిజిటల్ బుక్ రాబోతోందని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. దీంతో పాటు 2022 నుంచి 2025 మధ్య, అంటే ఒక 2 ఏళ్ళ కరోనా పీరియడ్ ఉన్న కారణంగా అది వదిలేసి, పరిమళ్ నత్వానీ గారు, రాజ్యసభ సభ్యులు, వారు అడక్కడక్క ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం కూడా వచ్చింది. 9843 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయ్యాయి. అసలు అక్కడ ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఒక సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదనే వాళ్ళకి మరి ఇది సమాధానం. పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా రాజ్యసభ సభ్యుడు. మరి వీటన్నిటి మీద ఇప్పుడు కూటమి పక్షాలు ఏం మాట్లాడతాయనే దానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. డిజిటల్ బుక్ చూశారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, ఆ స్కాన్ చేసి మీరు డీటెయిల్స్ పెట్టండి, ప్రతి ఒక్క వేదన్ని మేము రిజిస్టర్ చేసుకుంటాం, మేము వచ్చిన తర్వాత అడ్రస్ చేస్తాం అన్నారు. వాసుదేవన్ గారు, శివుడు ఆ హాలాహలాన్ని గలంలో ఎలా నింపుకొని ఆ నొప్పిని బాధని ఎలా భరించారో, అలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ ఆ హాలాహలాన్ని అలా భరిస్తూనే ఉన్నారు. ఈ డిజిటల్ బుక్కుల్లోనూ వాటిలోనూ తొక్క తోటకూర ఎక్కించడాలు ఏమి ఉండవు. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. ఏదైనా కొంతమందికి కంటి తుడుపు చర్యలు. ఒక తెల్లవారుజాను దరిద్రుడు ఉండేవాడు, ఆ దరిద్రుడు పోయి తర్వాత రిషిగడి పోయిన తర్వాత ఇలాంటి పనికిమాలినవన్నీ ఏదో చూడండి, టిట్ ఫర్ టాట్ అన్నవి, తర్వాత ఇలాంటివన్నీ నేర్పుతున్నారు ఆయనకి అనవసరంగా. ఇది చెప్తాను నేను గ్యారంటీగా. ఎందుకంటే చేసేవాడు ఎప్పుడు చెప్పడు, ఆడి పని ఆడు చేసుకుని వెళ్తాడు. ఆయనే జగన్మోహన్ రెడ్డి. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను. మీకు మనం తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక మాస్ అపీల్ తీసుకొచ్చారు. కానీ మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఆయన నిత్యం గమనించండి. క్లాసిక్ జాబ్ చేసేలాడు 5 ఏళ్ల పాటు. అంటే కరోనా కడుపులో పెట్టుకున్నాడు ప్రజల్ని. తర్వాత ప్రజలకి ఏది అవసరం, నవరత్నాల్ని ప్రజలకి బ్రహ్మాండంగా అందించాడు. అలాగే వాట్ నీడ్ టు హ్యాపన్ ఇన్ అవర్ స్టేట్ అన్న దగ్గర బేసిక్స్ ని అడ్రస్ చేశాడు. స్కూల్స్ పరివర్తన, సచివాలయ వ్యవస్థ, అంటే 2200 మంది ప్రజలు ఉన్న వాళ్ళకి సచివాలయంలో 500 పైచీలకు సేవలు డోర్ స్టెప్స్ అందించాడు. తర్వాత మీరు ఆర్బీకే సెంటర్స్ త్రూగా విత్తనాలు కానీ, లేదా ఎరువులు కానీ, లేదా గిట్టుబాటు ధర కానీ, మార్కెట్ కానీ 2200 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ దశ నిర్దేశించుకోవడానికి ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫార్మర్. అలాగే మీరు చూడండి, వాణిజ్యాన్ని పెంచడానికి బ్రహ్మాండమైన 3 హార్బర్లు కట్టాడు ఫేజెస్ వైజ్ గా. అలాగే మీరు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు చూసుకోండి, అలాగే ఫిషింగ్ హార్బర్లు చూసుకోండి. అంటే దీనివల్ల ఆక్వా రంగం వల్ల ఇట్లకి వాణిజ్యం, అంటే అగ్రికల్చర్ బేస్ ఉన్న స్టేట్ కి ఏం చేయాలన్న దాని మీద ఎస్ ఫోకస్డ్. తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం చేయవలసింది విద్య, వైద్య, ఆరోగ్యం. సో విద్యని నాడు స్కూల్ త్రూగా పిల్లలకి ఒక ఐఎస్బి కరికులంలతో ఐప్యాడ్లు ఇచ్చి బైజూస్ ప్రోడక్ట్ త్రూగా, అలాగే వైద్యానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ నాన్నగారు ప్రతిష్ఠించిన ఆరోగ్యశ్రీతో పాటు 17 మెడికల్ కాలేజీలు. వాళ్ళకి నోరు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ సార్, దిస్ ద క్లాస్ జాబ్ చేసుకుని వెళ్ళాడు. దానికి ఈ కుర్రోళ్ళ ఆవేశంలో తెలుసో తెలియకో మీరు గమనిస్తే జాగ్రత్తగా అతనికి సింహాలు, పుల్లు, ఇలాంటి పనికిమాలిన ఎలివేషన్లు అన్ని ఇచ్చి ద క్లాస్ జాబ్ వాట్ హీ హస్ డన్ అన్న దానికి ఇవాళ మీరు చూడండి చంద్రబాబు అది నాయుడు మరుగున పడిపోయింది. అసలు పని కన్నా కొసరు దరిద్రం మీద ఒక్కడే వస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఓజీ అన్నాడు అనుకోండి, ఏంటి ఆడు ఒంటరిగా గెలవలేనుడు అని అర్థం. దానికి కత్తులు పెట్టుకొని కటారు పెట్టుకొని తిప్పుకొని ఏం లాభం? అది వాస్తవం. కానీ ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ప్రతి పని చేసే ప్రజానాయకుడు. ఇప్పుడు మీరు చూడండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్స్ ఏముంటాయి? అరే దార్శనికుడు, విజనరీ, తర్వాత బెస్ట్ సీఈఓ. ఒకటి పనికొచ్చిన పని చెప్పమనండి, ఆయన 15 సంవత్సరాల టెన్యూర్లో ఇది చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ చెప్పమనండి. బట్ ఇక్కడ చేసిన పనిని తెలుసో తెలియక ఆయన మొన్న అన్నాడు చెప్పుకోలేకపోయాము. ఇవన్నీ చెప్పుకోవడం కాదు, మనకి కనబడేలా చేశాడు. దీస్ ఆర్ ఆల్ విజువల్ వండర్స్ అంటారు చూడండి. ఇప్పుడు మనం తాజ్మహల్ లేదంటే ప్రపంచ అద్భుతాలని మనం దగ్గరికి వెళ్ళి చూసి వాట్ వి ఫీల్ కదా, మన ఎక్స్కర్షన్స్ కాటికి దేనికి పోతాం? చూడడానికి. కానీ ఇలా ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ చేసిన పని కనబడట్లేదు అని అబద్ధాలు చెప్తున్న వాళ్ళ చుట్టూ ప్రభావితం అవుతున్న ప్రజలకి వాళ్ళు తెలివి తక్కువతనం అనాలా ఏమన్నా నాకైతే అర్థం కాదు. మీరు అన్నట్టు ఈ బుక్కులు, గతంలో రెడ్ బుక్ అంటే ఆ రెడ్ బుక్ పెట్టాడు కాబట్టి నేను డిజిటల్ బుక్ ఇంప్రూవ్డ్ వెర్షన్, ఇదన్నీ నేను ఎందుకు అంటాను? ఎందుకంటే వాస్తవానికి ఆయన 5 సంవత్సరాలు చూసిన వాడు ఎవడైనా సరే కడప రాజకీయాలు, పులివెందులు రాజకీయాలు, అప్పుడు విజయమ్మ గారు నిలబడినప్పుడు కూడా పులివెందులు రాజకీయాలు ఎక్కడ కుదరవు, ఇవన్నీ అతని మీద ఇచ్చిన నెగిటివ్ నెరేటివ్స్. కానీ ప్రజలకి పులివెందుల ప్రజలు ఓటు వేయనివ్వకపోతే వాళ్ళ దయనీయంగా వాళ్ళు అర్థించుకున్న విధానం కనిపించిందా మీకు? 2 చేతులు జోడించి అధికారులు బతిమాలుకోవడం, కాళ్ళు పట్టుకుని మా ఓటు వేయమని, ఇది ఒరిజినాలిటీ ఆఫ్ పులివెందుల. కానీ పోర్ట్రేషన్స్ ఎట్లా ఉంటున్నాయి? యాజ్ ఇఫ్ ఇదంతా నెగిటివ్,
ఇదంతా జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించిన మహనీయుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి గారు. రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మొన్న మాట అన్నాడు, ఏంది మేము వదిలేసాను, అది మొదలెట్టడం ఎంత కష్టం. ఇప్పుడు ఎవరైనా కాకరకాయ అన్న పదం నేర్చుకున్నాడు, ఎవరైనా కేకరకాయ అయితే ఏం చేస్తాం సార్? ఈ పాటి దానికి భావావేశాలు అన్నవి కేవలం కొంతమందికే పరిమితం ఉంటాయా సార్? భావావేశాలు కొంతమందికే పరిమితం ఉంటాయంటే చెప్పమనండి సార్, మాకే అభ్యంతరం లేదు. మీకే ఉంటే ఇంకెవరికే ఉండవు. ఇప్పుడు ప్రొవకేషన్ తో మీకు ఇంకోటి చెప్తాను, వాళ్ళు తెలివి తక్కువతనానికి అందరిస్తాం. కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ ఒక పీరియడ్ ఆఫ్ టైం నిరంతరం గెలుచుకుంటూనే వస్తున్నారు కదా సార్ ప్రజాస్వామ్యంలో. మీకు ప్రజల దగ్గర ఉన్న రెడ్ బుక్ మీకు సాధారణంగా చెప్తాను, వాళ్ళు ఏమనుకున్నారు, వంశీ నడవడిక మాట నచ్చలే ప్రజలకి. అంత గన్నవరం ప్రజలు అతను నెత్తిమి పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారా, గెలిపించారా? అలాగే గుడివాడ నాని, అతను మొగటం లేని మహారాజు. ఎక్కడ ఆయన గుడివాడలో ఏమైంది ఆయనకి? టాలరెన్స్. ప్రజల దగ్గర ఉన్న రెడ్ బుక్ గురించి ఆలోచించుకోవాలి అంటే ప్రజలకే నిర్ణయం వదలాలి. ఇదే మనం ఎల్కేజీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలం కాదు కదా సార్ కాటక్ కుస్తీలకు వెళ్ళడానికి. అమ్మల్ని నన్ను తిట్టారు అనగానే ఆ తెరి నువ్వు మా అమ్మని తిడతావు అని చెప్పి గల్లాలు పట్టుకుని కొట్టుకున్నవి ఎలిమెంటరీ స్కూల్, మహా అయితే హై స్కూల్, మహా అయితే కాలేజ్. బట్ ప్రజాస్వామ్యంలో మాటకి మాట సమాధానం అన్నది వేరే సంగతి, కానీ చర్యకి ప్రతిచర్య ఇదే కదా సార్ ప్రజాస్వామ్యంలో. ఈ ప్రతిచర్యల పట్ల ఫోకస్ చేస్తున్న ఒక నాయకుడికి మళ్ళీ డిస్ట్రక్టివ్ రాజకీయాలు ఇవ్వడానికి డిజిటల్ ఈ చెత్త చెదారం అన్న. మీరు గమనించండి, ఆయన 5 సంవత్సరాల రెన్యూవర్లో ఎక్కడైనా ఇలాంటి పనికిమాలిన చెత్త విన్నామా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పోలీసులు దుర్భాషలాడుతున్న ఒక డాక్టర్ని నిలువరించలేని పరిస్థితిని కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకున్న ఉదంతం చూడండి మాస్క్ విషయంలో. సో ఇట్లాంటి వాటికి వెన్ సంబడీ ఈస్ ఫాలోయింగ్ ఇన్ దోస్ ట్రాప్స్ అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. బట్ ఇవాళ రెడ్ బుక్ కి ప్యారల్ గా ఇంకొక బుక్ పెట్టాము, దానికి సంబంధించినంత వరకు ఫిర్యాదులు చేయండి. చేసేవాడు ఫిర్యాదులు చేయడు, ఆడు పని ఆడు చేస్తాడు. వెయిట్. ఇవాళ రైట్, మీకు యాజ్ యు రైట్లీ సెడ్ ప్రసాద్ గారు, హీ హావ్ మేనిఫెస్టెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే యా ఆయన్ని పోర్ట్రే చేసేప్పుడు విచ్ హీ కుడ్ నాట్ డూ, ఆయన చేసుకోలేకపోయారు. మీరు అన్నట్టు ఇన్ని ఒక 5 6 కొన్ని ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆయనవి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి బయటికి చెప్పుకోలేకపోవటం వల్ల ఆయన నిన్న కూడా నిన్న 2 3 రోజులు కూడా కన్ఫెస్ చేశారు, ఎస్ మేము చెప్పుకోలేకపోయాం, చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం. బట్ ఈ రోజు నుంచి తీసుకెళ్ళటం మొదలెడితే ఆ జనానికి అర్థమయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మనకి మౌత్ పీసెస్ కావాలండి. వాయిస్ మాడ్యులేషన్స్ ని కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళడానికి, ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళడానికి వసతులు కల్పించబడాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనం తెలియంది కాదు, 10 మంది కూర్చుని ఒకే అబద్ధాన్ని సుస్పష్టంగా చెప్తున్నప్పుడు నిజాన్ని కప్పబెడుతుంది. ఆ కప్పబెడుతున్న నిజాన్ని నిగూఢంగా ఉన్నప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం అది బాంబ్ బ్లాస్ట్ లాగా వస్తుంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ పుణ్యకాలం గడిచిపోయే లోపుగా మన పని ఏం చేయాలన్న దాని మీద అయిపోతుంది కదా, పుణ్యకాలం గడిచిపోతుంది కదా, ఆల్రెడీ 16 నెలలు అయిపోయింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ పద్ధతి అని చెప్పిన దగ్గర అలా 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 ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీనికి సప్రెషన్ కే అవుతుంది తప్ప మోర్ డిస్కషన్ అండ్ డెలిబరేటివ్స్ ఎక్కడ వస్తున్నాయి? మాటకొస్తే 11 స్థానాలతో ఉన్న అసెంబ్లీలో చర్చా వేదిక కుదరట్లేదు. వాళ్ళు ఇచ్చే డెలిబరేషన్స్ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయేలా చేస్తున్నారు. చూసారా మీరు? ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, పీపీపీ అన్న దగ్గర ఇంకో పీకి అర్థం కూడా చెప్పట్లేదు. ప్రైవేట్ అన్న పదాన్ని ఏమీ కాకుండా నలిఫై చేసేస్తారు. ఉదాహరణకి నేషనల్ హైవేలు ఉన్నాయి, నేషనల్ హైవేలు పీపీపీ పద్ధతిలో కట్టేవి కదా. రోజు టోల్ గేట్లు టోల్ చింపుకొని కట్టుకొని వస్తున్నాం కదా. 20 సంవత్సరాల వాటిని కూడా జాతికి అంకితం చేయకుండా మళ్ళీ టోల్ వసూలు చేసేదానికి రెన్యువల్ చేసి ఇచ్చారు కదా. ఇవన్నీ ప్రజలకి ఎవరు చెప్పాలి? ఏదో నాకు అవకాశం ఇస్తే నేను చెప్తాను, లేకపోతే మీరు అవకాశం తీసుకుని మీరు చెప్తారు. కానీ వాస్తవాలు మా శబ్దంలో కాకిరెట్లా మిగలకూడదు కదా సార్. అవును. వాళ్ళు ఒక నదీ ప్రవాహంలో తీసుకెళ్తున్న వార్తల్ని ఆ నదికి ఎక్కడో దగ్గర బాకరణంగా ఆనకట్ట కట్టగా వెళ్ళాలి కదా. ఇక్కడి దేవ్ జిల్లాగా బుర్ర తక్కువ వల్లగా నోట్లో నాలిక లేనోళ్ళలో ప్రవర్తిస్తున్న బీజేపీ వాడిని గమనించండి మీరు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిది? ఆ రోజులో 200 కోట్లు మన నెత్తికి పెట్టి దాన్ని చేయమని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ఫుల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అభాండం అంతా ఎవరు మోసారు అభాండం అంతా? జగన్మోహన్ రెడ్డి గారు. వాడు ఎవరైనా ఒక్క బీజేపీ వాడు నోరు తెరిచి మాట్లాడా? పైపైచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జడ్డి వెదల్లో వాళ్ళ కోట్లు వేశారు. ఇప్పుడు చేస్తున్న పని ల్యాండ్ టైటిలింగ్. ఇంకోటి చెత్త పన్ను. ఇవన్నీ ఎవరైనా నిరోధించినవి సార్? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా. కానీ చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వాన్ని అభివర్ణిస్తుంటే గమ్మున నిమ్మక నీరెత్తి కూర్చున్న బీజేపీ వాళ్ళని చూడండి, అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనిస్తే శత్రువు మిత్రుడు రూపంలో ఉంటున్నాడు, మిత్రుడు శత్రువు అయిపోతున్నాడు. ఇది లాజిక్ గమనించారు మీరు?
మనం సరే అంటే తెల్లారుజామున కూర్చోబెట్టి వైసీపీ. ఆడితో పేపర్లు చదివించి తొక్క తోటకూర చెప్తాడు, అంతా కోవర్ట్ ఆపరేషన్. ఉమ్, ఆడి గురించే ఆ తపెలా ఛానల్లో ఒక్కడు పల్లెత్తి మాట మాట్లాడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన టెరిటరీలో ఉన్న వాళ్ళందరినీ ఆడిపోసుకుంటారు. మీరు గమనించారా? ఆ ఉమ్, తెల్లవారుజాముడికి ఎందుకు ఆ ప్రివిలేజ్? మీరు గమనించారా? ఆడిచ్చిన వెరీ ఎలివేషన్లు, ట్రూ. అర్జునుడు అర్జునుడు గ్రీకు వీరుడు అని ఆ పాటలన్నీ పాడి వినిపించేవాడు. ఈ బట్రాయిలకి వల్ల ఉపయోగం ఏముంది? సో వీటిలన్నిటిలోంచి మీరు చూసుకుంటే ల్యాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వాళ్ళ బాబాయిని కానీ లేదంటే వాళ్ళ తమ్ముడిని కానీ ఎవరైనా బయటకు తీసుకురాగలిగాడా? వాళ్ళ 5 ఏళ్ళు కేసులతో చచ్చారు కదా సార్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ. మీరు ఉమ్, గమనించారా? అవును. ఇంత బొంబాటింగ్ జరుగుతుంటే ముఖ్యమంత్రి నిజంగా ఢిల్లీతో లాబింగ్ ఉంటే ఈ పని చేసుకోలేరు. వాళ్ళ ప్రవర్తన, ఈ లిక్కర్ స్కామ్ లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో 300 కోట్ల ఫ్రాడ్ జరిగిన, ఐటీ 2,000 కోట్ల పైచీలక అన్యాక్రాంతమైందని ఎస్టాబ్లిష్ చేసిన, ఏమీ కాకుండా బెయిల్లు, స్టే ఆర్డర్లు, వాటి మీద చర్చలే లేవు. మీరు ఉమ్, గమనిస్తున్నారా? ఎవడు ఆడుతున్నాడు వ్యవస్థతో గేమ్? కానీ అభాండం మోసిందంతా రహస్యమిత్రులట బీజేపీ వీళ్ళు. వీళ్ళు 5 ఏళ్ల పాటు గంతలు కట్టుకుని యుద్ధం చేసి వాళ్ళు మళ్ళీ శంకెక్కారు. ఈ ఉమ్, శంకెక్కింది ఒక మహా పర్వం అది. అసలు సర్వతోముఖంగా రాష్ట్రాన్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి అన్న కాన్సెప్ట్ ఎలా డ్రైవ్ చేయగలిగారు చూసారు? ఇవి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం కన్నా ఇది ప్రయత్నం చేసేవాడికి జగన్మోహన్ రెడ్డి అంటే సింహం, జగన్మోహన్ రెడ్డి అంటే పులి, జగన్మోహన్ రెడ్డి అభిమన్యుల్లో ఒంటరిగానే పోరాడతాడు. ఈ కథలకి దీనికి ఏమైనా అలైన్మెంట్ ఉందా? ఇక్కడ వస్తే ఇక్కడ దార్శనికుడు విజన్ 2020 అసలు ప్రజల కోసం నిరంతరం ఓ మైకోటి పెట్టుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, క్రైసిస్ మేనేజ్మెంట్ లో వచ్చే బోట్లు అలాంటి వాటిని కూడా తృణప్రాయంగా చేస్తూ ఇది నేను చేసేది. కానీ డిజాస్టర్ సిచ్యువేషన్స్, బుడమేరు వాగు ములిగి విజయవాడ పరిసర ప్రాంతాలు మునిగిపోయినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక అన్నం ప్యాకెట్ కానీ నీళ్ళ ప్యాకెట్ కానీ అందించలేపారు. అయిపోతే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ నుంచి 1 రూపాయి తీసుకురాగలిగారా? మీరు నేను వేసుకుని ఉమ్. చందాల్లో నారాయణ ఎత్తుకెళ్ళి వాళ్ళకి డబ్బులు బిర్యానీలు పెట్టి దానికి కూడా ఎనానమస్ ఛార్జెస్. ఎవరైనా మాట్లాడగలిగామా? వ్యవస్థని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు, వ్యవస్థను ఎవరు నడిపిస్తున్నారు గమనించకుండా మనం చేస్తున్న పని ఏంటంటే పుల్లు సింహాలను ఎలివేషన్స్ ఇచ్చుకుని కూర్చుని ఉంటున్నాం. రైట్. ఇంకొక అంశం, ప్రసాద్ గారు, అంటే డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఏవైతే ప్రస్తావన చేశారో వైసీపీ అగ్రనాయకత్వం దాని మీద ఫోకస్ పెట్టి ఆ దిశగా నడవాల్సిందే. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది, 16 నెలలు గడిచిపోయింది. 16 నెలల్లో నిస్తేజంగా జరిగిపోయిన వ్యవహారం నుంచి బయటపడాలి. లెట్స్ హోప్స్ బయటపడతారని అనుకుందాం. అండ్ రెండో అంశం, మొన్న పరిమళ నత్వాని గారు ఆ, రాశారు, అది రాజ్యసభలో అడిగారు, ప్రశ్న అడిగితే ఆయనకు వచ్చిన సమాధానం చూశారు కదా. 2022 నుంచి 2025 మధ్య, అంటే వీరి పరిపాలనా కాలం పూర్తయ్యే లోపల మొత్తం 9,843 కంపెనీలు రిజిస్టర్ అయినాయి అని. అసలు ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి కంపెనీలన్నీ వణుకుతూ జ్వరం వచ్చి పారిపోయినాయి, పారిశ్రామికవేత్తలు వేరు వేరు రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ తలదాచుకున్నారనే వార్తలు వచ్చినాయి కదా. మరి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కే కదా, ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు ఆ, దాన్ని మ్యానిపులేట్ చేసిన చెప్పిన లెక్కేం కాదు కదా, అధికారికంగా ఉంది అది. ఈ పరిమళత్వానికి అడపాతడపా విశ్వాసం చాటుకోవడానికి, ప్రాణాలకు దిగించడానికి మెల్ల కండువ కప్పి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన రాజ్యసభ ఉమ్, ఎంపీ సిగ్గుపడి మన రాష్ట్రం గురించి అడిగినందుకు సిగ్గు తెచ్చుకోమని ఇంకోసారి అడుగుతూ, ఈ 9,843లో ఎన్ని గ్రౌండ్ అయ్యో ఒకసారి చెప్పమనండి. ఉమ్, రెండోది మీకు ఒకటి చెప్తున్నాను, సిఐఏ సమ్మిట్లు ఇవన్నీ విశాఖపట్నంలో వేదికగా 14 నుంచి 19 దగ్గర జరిగినట్లు 19,50,000 ఒప్పందాలు, 19,50,000 కోట్ల ఒప్పందాలు. అలాగే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిఐఏ సమ్మిట్ ఒకటి పెట్టాడు ఆయన, దానికి ధీటుగా 3 సమ్మిట్లో వాళ్ళు తెచ్చిన 19,50,000కి ధీటుగా ఒకే ఒక సమ్మిట్లో 13,50,000 కోట్ల ఒప్పందాలకి ఉడంబడికి జరిగింది. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటారు. ఈ ఉమ్. ప్రశ్నకి అంటే దగ్గర దగ్గర 9,000 ఎంతంటే 843 843. 9,843 కంపెనీలు గ్రౌండ్ అవ్వడానికి ఒక డిఫరెంట్ సిండ్రోమ్ తో, ఉదాహరణకి దాని క్యారియర్ ఏసీ కానీ, డైకాన్ కానీ, లేదంటే మీరు శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే టైర్ల కంపెనీ జేకే టైర్స్ కానీ, ఇలాంటివన్నీ ఎన్ని గ్రౌండ్ అయ్యో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. 1,05,000 కోట్ల పెట్టుబడుల రూపంలో మన అగ్రిగేట్ గ్రౌండ్ అయ్యి ఉమ్, ప్రత్యక్షంగా 3,57,600 మందికి ఉపాధి కల్పించబడింది. ఉమ్, అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రైవేట్ సెక్టర్, అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 దీంట్లో టోటల్ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో దగ్గర దగ్గర 3,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు వర్కింగ్ ఉమ్, ఆస్పెక్ట్ లో ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మొత్తం అన్ని కలిపి 19,50,000 సారీ 16,50,000 అంటే 13,50,000 ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయ్యాయి. ఉమ్, అంత కరోనా పాండమిక్ తర్వాత కూడా, అంటే ముద్రా లోన్లు ఇవన్నీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టాటిస్టిక్స్ కనుక మీరు గమనిస్తే, వీళ్ళ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం నోరిప్పితే అబద్ధం, 1000 అబద్ధాలు ఆడి 1100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. కానీ వీళ్ళగా ప్రభుత్వం స్థాపించాను అన్నది మొదటిసారి చూసాం. నేను కాదు సార్, మీరు కాదు, గౌరవ పయ్యవోలు కేశవ్ గారు ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇది ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి గాను ఎంతమందికి ఉపాధి కల్పించమని చెప్పారండి? దగ్గర దగ్గర 44 లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా కల్పించబడింది. వీళ్ళు చెప్పే అబద్ధం నేను కదా, ఆయన చెప్పిందే కదా స్టాటిస్టిక్స్. అంటే 13,50,000 16,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా ఉపాధి ఎంతమందికి వస్తుందో, 1,05,000 కోట్ల ఒప్పందాలతోనూ ఎగ్జిక్యూట్ అయిన వాటితో 19 నుంచి 24 టెన్యూర్లో 3,50,000 ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవి. పైపొచ్చి ఆయన సచివాలయ వ్యవస్థకి ధీటుగా 1,34,000 మందిని వన్ పెన్ స్ట్రోక్ తో రిక్రూట్ చేసింది. 57,000 మంది ఆర్టీసీని రిక్రూట్ చేసుకోగలిగింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కింద 62,300 మందిని దగ్గర దగ్గర మెడికల్ ఫెటర్నిటీలో నర్సుల రూపంలోను వైద్యుల రూపంలోను రిక్రూట్ చేసిన ఆర్ఎంఓ ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసిన ఉదంతం. ఇవన్నీ గమనిస్తే 44 లక్షల మందిని నేను కాదు, పయ్యవోలు కేశవ్ గారి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో హెడ్ చేసింది. దీనికి పరిమళ నత్వాని గారి ప్రాణాలు దిగించి అడిగినా సరే అడగకపోయినా సరే, రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా బీజేపీ దరిద్రానికి సంస్థ ఒక టర్మ్కి ఒకరిని దాపరిస్తున్నారు మన నెత్తికి వేరే రాష్ట్రాల నుంచి. వాళ్ళని భరిస్తున్న పాపానికి ఆ పాట కూడా అడగకపోతే సిగ్గు లేదని నేనే అడుగుతాను. అదృష్టానికి సుబ్బారెడ్డి గారు అడిగిన దానికి శ్రీనివాస్ వర్మ బీజేపీ వాళ్ళని ఏ మొహం పెట్టి గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేస్తామని చెప్పిన సమాధానం ఇవాళ 9,843 కంపెనీల ఒప్పందాలతో రాష్ట్రం సర్వతోముఖంగా 44 లక్షల ఉద్యోగాల కల్పనకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని సమాధానం వచ్చినా సరే, ఇంకా కూటమి వాళ్ళకి సిగ్గు లేకుండా ఇంకా అవే అబద్ధాలు మాట్లాడతాం అంటే ఇట్ ఈస్ దేర్ డిస్క్రిప్షన్. రైట్. స్టీల్ ప్లాంట్ గురించి మీరు ప్రస్తావన చేశారు. ఏంటి సార్ దాని పరిస్థితి ఈరోజు? సరే, ఒకటి ఎందుకంటే మేము నేను మెడికల్ మొన్న కాలేజ్ ఒక సీనియర్ లేబర్ యూనియన్ లీడర్ తోటి మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఒకరోజు కంచాలతోటి వాళ్ళు ప్రదర్శన చేశారట. అంటే 9 నెలలైంది వాళ్ళకి జీతాలు అందక. అవును, ఇప్పుడు 11,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చామని చప్పట్లు కొట్టుకుని శంకలు కొట్టుకుని ఈ కూటమి వాళ్ళు బ్యాంకులకు పడి అప్పులు తెచ్చుకోవడానికి తర్వాత 8-12 యాన్సిలరీ యూనిట్స్ ని పటపట అమ్మేయడానికి ఒక్కొక్క విభాగాన్ని రేపొచ్చి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నెత్తికి పెట్టడానికి. ఈ కార్మిక సంఘాలు గతంలో ఒక ప్రధానమంత్రి గారి దగ్గరికి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వెళ్ళిన ఉదంతాన్ని ఇంకోసారి పునర్నమనం చేసుకున్నారు. ఏదైనా పనిచేస్తే బాగుంటుంది సార్. రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతుంది ఏంటంటే, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం అంటే, మీరు మాకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మెడికల్ కాలేజీల్ని మేము ప్రైవేటీకరిస్తాం. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారీ వ్యవస్థతో మనం యుద్ధం చేయాలి పెత్తందారులతో. క్లాస్ వార్ అంటే అదే కదా. ఆ తెల్లవారుజామున మిడిమిడి జ్ఞానంతో ఆడ మొహానికి ఇంగ్లీష్ ఒకటి, ఇంగ్లీష్ లో రాసి చచ్చిన దరిద్రానికి నిజమైన యుద్ధాన్ని అభివర్ణించలేని నిస్సహాయ స్థితిలో సింహం సింగిల్ గా వచ్చి కొట్టేస్తుంది, అభిమన్యుడు యుద్ధం చేస్తాడని పెట్టకథలకి ప్రజలు ప్రభావితం అయ్యారనుకుంటే ప్రజలకు నిజమైన వార్తలకు వచ్చిన దౌర్భాగ్యం. రెండోది ఏంటంటే వాస్తవాలు జనాల దగ్గరికి చేరలేదు. అంతే కదా. ఇట్స్ క్లాస్ వార్ అన్నాను అనుకోండి, ఎంతమందికి అర్థం అవుతుంది? మీలాంటి వాడికి అర్థం అవుతుంది. ఈ వ్యూస్ చూస్తున్నవాడు ఎవరికైనా అదేమిటో దాని పూర్వపరాలు తెలుసా? ఓ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, లేదా ఒక కౌలు రైతులకి కనీసం గిట్టుబాటు ధర రానప్పుడు ఆ కౌలుకి ఇచ్చిన రైతు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి సాధారణంగా తెలిసిన ఉదంతాలే కదా. ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇవ్వలేపారు? ఓ పక్క కౌలు రైతులకి సీసీఎల్ కార్డులు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్యూ అయ్యో తెలుసా? అవి ఎక్కడైనా చర్చనీయాంశాలు చేశారా? ఏమీ కాకుండా పవన్ కళ్యాణ్ 5 కోట్లు తీసుకొచ్చి జేబులోంచి ఒక్కోడికి ₹1,00,000 500 మందికి ఎంతకో ఇస్తే అదొక పెద్ద ఇష్యూ, పెద్ద ఎలివేషన్స్ చేసింది. ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకెళ్లారు సామెత ఉంటుంది చూడండి. తాటికాయ అంత ఈయన చేస్తే ఈతకాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టి మొత్తం ఎత్తుకెళ్ళిపోయిన 164 స్థానాలు. దీనికి కల్పించేవాడు వాడు ఐపాక్ రిషిగాడు ఒకడు, ఇంకోడు తెల్లవారుజామున పెడత భోజనం గాడు దిక్కుమాల పేపర్లు చదివి అవి కూడా ఏంటి, వాడు విశ్వాసంగా పనిచేసిన పనికిమాల వేదవులు రాసిన అడ్డమైన వార్తలు, ప్రజల్లోకి ఎల్లని వార్తలు చదివి దాంతో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానన్న నేపథ్యంలో ఇంకోడెవడికి యాక్సెస్ లేకుండా చేసిన ఆ పనికిమాల నేత వల్ల వచ్చిన దౌర్భాగ్యమే జగన్మోహన్ రెడ్డి. Did he realize? దట్స్ ఈజ్ కాల్ సార్. ఫస్ట్ థింగ్ ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇంకోడెవడ ఐఏఎస్ బ్యూరోక్రాట్ కూడా బొరతొక్క వెదవ బొమ్మేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.
రంగులేయమని చెప్పాడు. ఉమ్, ఆ రెండు కూడా ఒక భయంకరమైన దరిద్రగొట్టు డెసిషన్. ఉమ్, ఇప్పుడు నాకు నచ్చిన పింక్ కలర్ మీ ఇంటికి వచ్చేస్తానంటే ఎవరు మీరు ఒప్పుకుంటారు సార్? మీ ఇంటికి ఆడి పొలంకి మీరు రంగు వేయడం ఏంటి? ఉమ్, బేసిక్స్. దానికన్నా ఆయన చేసిన అద్భుతం, ఇంత పెద్ద అద్భుతం, పుచ్చకాయ అంత అద్భుతాన్ని ఈతకాయ అంత అబద్ధంతో మొత్తం దాన్ని చల్లాచెదరు చేశారు. మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్, మొత్తం విలేజ్ మొత్తం మీద 0.02% వేరియేషన్ ఉంటే మిరాకిల్. శాటిలైట్ తో అనుసంధానించి రోవర్లు, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో రోవర్లు తీసుకొచ్చి. ఇంకోటి తెలుసా సార్, విలేజ్ సర్వేయర్ ని గవర్నమెంట్ పరంగా ఆన్ అగ్రిగేట్ ప్రతి విలేజ్ కి ఒక సర్వేయర్ రిక్రూట్ చేసింది. ఉమ్, ఇంత జరిగితే చెప్పుకోలేని దయనీయమైన స్థితికి తీసుకొచ్చిన ఆ తెల్లవారుజామున వాడికి కోడికి మెల్ల ఇస్తారు చూడండి, అలా ఇరిచే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎత్తుకుంటే, ఆ ఐపాక్ కోడ్ ఎవడైనా ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో మళ్ళీ కనబడినా కొల్లబొడచడానికి ప్రత్యేక డిజిటల్ బుక్కులు చెత్త చెదరలు అవసరమే లేదు. వీళ్ళిద్దరే మెయిన్ కల్ప్రిట్స్. మీరు వాళ్ళు స్టీల్ ప్లాంట్ కోర్టు గురించి ఆపరేషన్. మాట్లాడేప్పుడు కాదు, ఒక ప్రస్తావన సార్, ఇక్కడ ఒక ప్రస్తావన. ఒకే ఒరిస్సాలో ప్రస్తావన మీకు. నీలాంచల్ని ప్రైవేటైజ్ చేయబోతుంటే అడ్డుకున్నారు. అది ప్రైవేట్ పరం కాల, నీలాంచల్ స్టీల్ ప్రాజెక్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, ఒరిస్సాలో, మన పొరుగు రాష్ట్రంలో. మీకు మళ్ళీ చెప్తున్నాను, 14 నుంచి 19 దాకా ఉన్న టెన్యూర్ లో ఉన్న ఒరిస్సా ఇనుము శాఖ మంత్రి చేసిన పనికి, అతను బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు నుంచి ఓఎండిసి నుంచి రావాల్సిన ముడి సరుకు ఉపద్రవం వచ్చి స్టీల్ ప్లాంట్ వాడిని ప్రొవోక్ చేసి హ్యూజ్ ఎక్స్పాన్షన్ కి తెరలేపారు. ఉమ్, ఇప్పుడు మీకు జీతం డబుల్ అయినప్పుడు పై ఫ్లోర్ కట్టడానికి యాక్సెస్ ఉంటుంది. ఇదే జీతంతో మీరు పై ఫ్లోర్ కట్టి కాళ్ళు చేతులు పైకి లేపాలా అక్కర్లేదా? అది వాళ్ళ స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క నిస్సహాయత. దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ కింద క్రియేట్ చేసి, ఈ లాసెస్ వల్ల ఇంకా అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే స్టీల్, నాణ్యమైన స్టీల్ ప్రపంచంలో ఎవడు ప్రొడ్యూస్ చేయలేడు. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న బ్రాంచెస్ తో వాళ్ళు చేసే బిజినెస్ ఎవరు చేయలేరు. బట్ అవును. కంటగింపుగా ఉన్న పక్క రాష్ట్రాలకి, ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్న దగ్గర వీళ్ళకి కనీసం స్థాయి కూడా లేని వాళ్ళని స్థాయి కల్పించిన ఈ రెండు పార్టీలకి వాళ్ళ చెప్పులతో, అంటే వాళ్ళ ఏమనుకోవాలి అంటే దాన్ని వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారని చెప్పాలి. బీగాలు రైట్. మాట్లాడింది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఏంటి సార్? సరే స్టీల్ ప్లాంట్ మేమే అని ఇలా జుత్తు ఊపుకుంటాం. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనాడు కూడా మాట్లాడేసాడు. విన్నామా లేదా? ఏది పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. ఏది ఇవాళ పల్లా ఎస్టేట్స్ కనబడుతున్నాయి ఇప్పుడు. రైట్. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం స్పృశించింది 3 అంశాలైనా దాని నుంచి వచ్చిన అవుట్కమ్ చాలా పెద్దది. ఇవన్నీ కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ చాలా లోతుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి క్లాస్ వార్ అంటే ఏంటో అసలు డెఫినేషన్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో దాని రిజల్ట్స్ని జనం ముందు పెట్టాలి. ఒక వీళ్ళే ఎవరు అడగక్కర్లా, వైఎస్ఆర్సీపీ ఒక శ్వేతపత్రం, ఇదిగో ఇది మేము చేశాం అని, మేము చేశాం, దాని దాని రిజల్ట్ ఈరోజు ఇలా ఉంది. అతను అడిగి ఉండొచ్చు 9,843 కంపెనీలు, బట్ దాని అవుట్కమ్ మీరు చెప్పారు. ఈ రెండు క్రోడీకరించి జనం ముందు వైఎస్ఆర్సీపీ నాయకత్వం పెడుతుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.